పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇదమ్మా ఈ మొక్క కోసం ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నానో తెలుసా ఇప్పుడు కనపడింది. సరే గాని ఆ మోబీగాడు ఎక్కడైనా కనిపించాడా? మోబీ అంటే ఆ పిల్లి గడ్డమోడో దేవరా ఆ కోణం ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మనని చెప్పండి. సంజీవని అంటే నేను విన్నట్టు అది సర్వ వ్యాధులను నివారిస్తుందని విన్నాను. అది నిజమేనా సార్? ఇదేంటి సార్? చంపా నేను అడుగుతుంది అతను మిమ్మల్ని ఎందుకు కొట్టి వెళ్ళిపోయాడని. ఇక్కడ ఇంతేనమ్మా, అభిమానం వస్తే అలాగే కొడతారు. వాళ్ళకిదో ఆచారం. ఇదేం ఆచారం సార్? ఇదేం చూసావు, ఇంకా ముందు ముందు చాలా చూడాల్సి ఉన్నాయి. పాపం ఇన్ని దెబ్బలు ఎలా అనుభవిస్తున్నారు సార్? మళ్ళీ నా గురించి నీ మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఈ దెబ్బలు ఎలా భరిస్తున్నావా అని. నేనేం మనసులో అనుకోలేదే, పైకే అన్నాను. అవునా? మరి నాకు అలా అనిపించిందేంటి? చెంప పగిలింది కదా సార్, ఆ చప్పుడికి చెవులు పనిచేయట్లేదేమో. పదండి వెళ్దాం. చిరమ్మా ఆగమ్మా ఆగు. ఏంటి ఏమైంది? ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు. మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలమ్మా. అవునా? ఏంటది? ఈ అడవిలో గాని ఈ గూడెంలో గాని మీకేదైనా చుట్టరికం ఉందా? ఉంటే ఆహా ఉందా లేదా అది చెప్పు. అదేంటి నాతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పి నన్నే ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నలే అతన్నది నేను కాదు నువ్వు. నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకపోతే చెప్పకపోతే చెప్పండి. నాకు ఊసిపోదు, అందుకని. ఊసిపోక వాళ్ళవి వీళ్ళవి విషయాలని కూపీలాగి వాళ్ళ ఉసురు పోసుకోవడం తప్ప వేరే పనేం లేదా? అది సరే కానీ ముందు విషయం చెప్పు. ఏం లేసారమ్మా, నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న అనుమానం. నువ్వు మనిషివా కాదానా? నాకైతే నువ్వు మనిషివే అనిపిస్తున్నావు. మరి నువ్వేమంటావు? నీ అనుమానం ఏమంటావు? అనుమానం అన్న పేరే గాని దానిలో కించిత్ అనుమానం కూడా లేదు, అది నిజం. కానీ
నీకు ఆ విషయం తెలుసా లేదా అని తెలుసుకోవడానికి, నాకు నేను సమాధానం తెలుసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను. అంతే. చెప్పవా శిరమ్మ? ఏం చెప్పను? అదే, నువ్వు ఆ లచ్చన్ని అన్న అంటున్నావు కదా. అవును. మరి ఆ బండను కూడా అన్న అని పిలుస్తున్నావు కదా. అయితే అది సంగతి. నువ్వు మంచి మనసుతోనో అభిమానంతోనో వాళ్ళిద్దరినీ అన్న అని పిలుస్తున్నావు. కానీ వాళ్ళల్లో ఒకళ్ళు నీకు నిజంగా అన్న అన్న విషయం నీకు తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? చెప్పానుగా, నిజం. వాళ్ళల్లో నాన్న కూడా ఉన్నాడా? ఉంటే ఎవరు? ఇంకెవరు? ఆ లచ్చన్న లేదా ఆ బండ, ఎవరో ఒకరు. అవును కదూ? బాగుంది వరుస. నేను నాన్న వాళ్ళు లేక పట్నంలో అనాథగా పెరిగాను. అంతేకాక ఇంతవరకు ఈ అడవిలోకి రాలేదు. ఇదే రావడం కూడా. అదైనా మొదట రవి ఇక్కడికి వచ్చాడని తెలిసి కేవలం రవితో కలిసి పనిచేయాలనే ఇక్కడికి వచ్చాను. అంతేకాని నాకు ఇక్కడెవరు బంధువులు లేరు. ఉండే అవకాశం కూడా లేదు. మరి అదేంటి? ఆ లచ్చన్న బండ ఎవరో ఒకరు నీకు అన్న, లేకపోతే ఇద్దరూ నీకు అన్నలేమోనన్న అనుమానం కొన్ని పరిస్థితుల వలన, కొంతమంది మాట్లాడుకోవడం వలన విని అలా నిర్ణయానికి వచ్చాను. అంతే. నా అన్న వాళ్ళు లేని నాకు నా అన్నలు వాళ్ళు అని చెప్తున్నా నిన్ను చూస్తే నాకు దేవుళ్ళ కనిపిస్తున్నావు. అయినా నీకు అసలు ఎందుకలా అనిపించింది? నీది అనుమానమా, అలా అనుకుంటున్నావా? అనుమానమేనేమో. మరి ఆ లచ్చన్నని బండని అన్నాని ఎందుకు పిలుస్తున్నావు? అదేంటి, నాతో ఏ మగవాళ్ళు ఇలా ఎక్కువసేపు మాట్లాడినా పలకరించినా నాకు వారిలో ఆప్యాయత కనిపించి నా కంటికి అయిన వాళ్ళలా కనిపిస్తారు. అంతెందుకు, మిమ్మల్ని చూసినా నా సొంత అన్నయ్యలా అనిపిస్తారు. ఎందుకంటే మీలో అమాయకత్వం ఉంది. మీకే తెలియని మంచితనం ఉంది. లోపల గుండె పొరల్లో ఎక్కడో మానవత్వం కూడా నిక్షిప్తమై ఉండే ఉంటుంది. అందుకే మీరు నాకు అన్నలాంటి వారు. ఏంటమ్మా, నేను నీకు అన్నలాంటి వాడినా? నిజమా శిరమ్మా? అవును, నిజం. అయినా అన్నలాంటి వాడివేంటి? నువ్వు నాకు అన్నవే. వస్తానన్నా. శ్రీరమ్మకి నేను అన్నలాంటి వాడినా? ఎర్రోడా, ఏం జరిగింది? ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు బండ, నన్ను సిరి అన్నా అని పిలిచింది. అది నీ అద్దుట్టం. శ్రీరమ్మకి అన్నయ్య కావాలంటే నీకు చాలా అద్దుట్టం. నిజమేరా బండ. ఈ గూడెంలో పుట్టి ఈ గూడెంలోనే పెరిగిన నన్ను అందరూ రకరకాలుగా పిలిచారే కానీ అన్నా అంటూ అంత ఆప్యాయతగా పిలిచిన వాళ్ళు ఎవరూ లేరురా. ఎందుకోరా, మొట్టమొదటిసారిగా నాకు ఇక్కడే ఈ గూడెంలోనే ఉండిపోవాలనిపిస్తుందిరా. కొత్తగా మాట్లాడతావేంటన్నా? నువ్వు పుట్టి పెరిగింది ఈ గూడెంలోనే కదా. ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోదామని? వెళ్ళిపోదామని కాదురా, అలాగని మీతోనే ఉండిపోవాలని అనుకోలేదు. ఆ రమణదొరలాగా కారులో తిరగాలని, మేడల్లో ఉండాలని, ఇలా వాడలాగే ఖరీదైన బట్టలు కట్టుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అవన్నీ కలలే అని. అవి నిజం కావాలంటే చాలా కాలం పడుతుందని ఇప్పుడే అర్థమవుతోంది. అవి కలలేనని ఎందుకు అనుకోవాలి? మన లక్ష్యాలు అనుకోవచ్చుగా. వాటిని చేరడం పెద్ద కట్టమేమి కాదు. కానీ మనం బతుకుతున్న ఈ ప్రశాంతమైన వాతావరణం, కల్మషం లేని మంచి మనుషులు,
మన అనుకునే వాళ్ళందరూ ఉండగా ఇంకా ఇవన్నీ మనకెందుకన్నా? నిజమేరా బండ. కానీ ఈరోజు సిరి నన్ను అన్నా అని పిలిచిన పిలుపుకి నా మీద నాకే జాలేసిందిరా. ఇంత మంచి వాళ్ళకి నేను ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నానా అని. నువ్వు దూరంగా లేవన్నా. నిన్ను దూరం చేసేవి నీ అర్థం పర్థం లేని ఆశలు, అంతేకాదు చెప్పుడు మాటలు. వాటిని వదిలేసి వచ్చేస్తే నీకొక్క శిరం ఏంటి, గూడెంలో ప్రతివాడి పిలుపులోనూ ఆప్యాయత వినిపిస్తుంది. ఈ అడవంతా అందంగా కనిపిస్తుంది. నువ్వు ఊహించుకునే కార్లు మేడల కంటే అందంగా. నిజమేరా బండ. వెళ్ళొస్తానరా. అన్నా వీలైనంత తొందరగా వచ్చేయే. అలాగే బండ. Wow, what a stunning beauty. మాస్టర్, నాకంటేనా? Yes, definitely. She is great. ఏ మిస్టర్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాద? నీకు మేము మర్యాద ఇవ్వాలా? వాట్ డూ యూ మీన్? ఎస్, ఐ మీన్ వాట్ ఐ సే. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఇట్స్ ఎ రెసిప్రోకల్. నీ దగ్గర నుంచి మేమేం కొత్తగా నేర్చుకోవాల్సిన అక్కర్లేదు. అయితే నన్ను వెళ్ళనివ్వండి. Hey, who is he? బండ, మా అన్నయ్య బండ. Banda? Yes, very interesting. ఎస్, ఐ నో హిమ్, కానీ పరిచయం లేదు. Oh, అయినా ఒక ఆడపిల్ల నేర్పించే కుసంస్కారులకు పరిచయాలు ఎందుకులండి? నువ్వు నాకు బాగా నచ్చావు. నా అసిస్టెంట్గా జాయిన్ అవుతావా? నువ్వు కోరినంత డబ్బిస్తాను. అదే రెమ్యూనరేషన్ ఆర్ శాలరీ. నువ్వెలా పిలుచుకోవాలనుకుంటే అలా పిలుచుకో, కానీ ప్రేమగా నన్ను మోబీ అని పిలుచుకో. మిస్టర్ మోబీ, మీరొక సైంటిస్ట్ హోదాలో ఉన్నారు. అయినా మిమ్మల్ని ఇక్కడెవరూ అగౌరవపరచలేదు. ఎందుకని మాలాంటి వారితో ఇలా ప్రవర్తిస్తున్నారు? తప్పు. ఆడపిల్లనట్టు ఆట పట్టించకూడదు, తెలుసా? వీడెవడు మాస్టర్? చూస్తుంటే టార్జన్లా ఉన్నాడు. ఈ అడవిలో తిరిగి ఇలా అయిపోయాడంటారా, లేక ఇతను అడవి మనిషేనా? చెప్పండి ప్రొఫెసర్. హ, నాకు అదే అనుమానంగా ఉంది. వీడిని చూస్తుంటే ఆస్ట్రో ఫిట్కిస్ బోయిజీ అనే ఆదిమానవుడు గుర్తొస్తున్నాడు. ఎస్, యూర్ రైట్. బట్ అతని చూస్తుంటే నాకు ఏదోలా ఉంది. ఏదోలా ఉంది.
You country brute? Yes, he is a brute. If any unpleasant experience utilize him, it makes him crueler or violent. Are you ready to face it? ఓకే ఐఎమ్ హియర్. డోంట్ వర్రీ బేబీ. కమాన్ బండా, ఈరోజు నువ్వో నేను తేలిపోవాలి. నాకు కరాటే, జూడో, కుంఫు, అకిడో, బటర్ నైఫ్, నాన్ చాక్ ఇలాంటి చాలా ఫైటింగ్స్ నాకు తెలుసు. నాకు అవేమీ తెలీదు, బండగా కొట్టడం తప్ప. ఓరి నాయనో, ఏమి చేతుండ్రో? పడిపోయాడ్రా బాబోయ్, పడిపోయాడు. బండ కొట్టాడ్రా బాబోయ్, పడిపోయాడు. హలో హలో సార్, మోబీ సార్, ఈ బండ కొట్టాడు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? శ్రీకాకుళం నుండి వచ్చానండి. నువ్వేం భయపడకు, ఓ గంట తర్వాత లెగుతాడు, అప్పుడు ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు పద సిరమ్మ. సార్, అయ్యో సార్, లేవండి సార్. మోబీ సార్, లేగండి సార్. సార్ సార్, అయ్యో ఎవరు లేరు ఇక్కడ. సార్, మోబీ సార్, లేగండి సార్. సార్ 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 సార్, లేగండి. రే ఎర్రోడా, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అవునరా, చాలా రోజులు అయిపోయినట్టుగా ఉంది. కానీ కేవలం 10 రోజులు కూడా కాలేదు మనం కలిసి. ఒంట్లోనూ ఇంట్లోనూ అంతా కులాసానా? నా సంగతికి ఏం కానీ, నీకు ఈ మధ్య కొంచెం బాగలేదు కదా, ఎలా ఉంది? ఏం అడుగుతావురా, వయసు అయిపోయింది కదా, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, ఇక ఆరోగ్యం అంటావా? ఎంతకంతే. నీకు వయసు అయిపోవడం ఏంట్రా? నీది నాది ఒకే వయసు. నాకు ముందుగా పెళ్ళిళ్ళు అయినాయి, నీకింకా కానట్టుగానే ఉన్నావు. ఏదో నీ అభిమాని కొద్ది అంటున్నావు కానీ ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. అవునా? అవునరా, కానీ నన్ను ఊరు పొమ్మంటుంది, నిన్ను కాడి రమ్మంటుంది. పరాజకాలు పరాజకాలు, నీ బుర్ర నిండా చలోక్తులే. అవునరా, బుర్రా కాళీ పరాజకాలు, మళ్ళీ పరాజకాలు. సరే, నువ్వు నేను కలిసి చాలా రోజులైంది కాబట్టి ఊరు విషయాలన్నీ నువ్వు నాకు చెప్పాలి. మరి ఏంటంటావు? అరే, ఊరి విషయాలు మనకెందుకురా? మనకు ఆ విషయం అవసరమా కాదా అని విషయం కావాలరా. నువ్వు బాగా మారిపోయావురా. ఆ మధ్యన ఎవరో నీ గురించి చెబితే ఇక కష్టమేమో అనుకున్నాను రా, కానీ ఇప్పుడు నాకు బాగా ధైర్యం వచ్చిందిరా. నువ్వే. ఒరే, నువ్వు ఈ చెట్టు చాటం దాక్కో, నీకు చిన్న తమాషా చూపిస్తాను. ఏంట్రా? ఏంటది? రాహా, నీ చెప్తాను. నమ్మది పడిపోతాను రా. నువ్వు ఇక్కడే ఉండరా. ఇక్కడ ఎందుకురా ఇక్కడ? ఏరా ఇలా తిరుగుతున్నావు? ఏం లేదు దేవరా, ఆ కోణంతో ఏదో మాట్లాడుతూ ఇలా వచ్చాను. కోణంకితోనా? ఆడికి పిచ్చి తగ్గలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండరోయ్. అదే దేవరా, మీకు కొంచెం అవాక్కాయడు చూపిద్దామని ఆ కోణంగాడి దాచాను. ఆడి పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిందా? ఎప్పుడు? ఎప్పుడేంటి దేవరా, ఆడు పూర్తిగా మారిపోయాడు. మీరు నమ్మట్లేదు కాదు, ఉండండి, వాడికి పిచ్చి తగ్గిపోయిందని ఇప్పుడే నిరూపిస్తాను. ఇక్కడే ఉండండి. రారా. నమ్మది ఇప్పుడు చూడండి. ఏరా, నా పేరేంట్రా? ఎర్రోడు. మరి నీ పేరేంట్రా? రాజమయ్య. రాజమయ్య ఇటుగాని వస్తున్నాడేంట్రా? రావట్లేదు. మరి రాజమయ్య అన్నావు? అదా, నువ్వు నా పేరు అడిగావు కదా. నీ పేరేంటి? రాజమయ్య. రాజమయ్య ఏది మళ్ళీ ఇంకోసారి చెప్పు. రాజమయ్య. ఎందుకు అలా అడుగుతున్నా? మరి నా పేరు? ఎర్రోడు. మరి ఈయన పేరేంట్రా? ఎర్రోడు. మరి నేనరా ఎర్రోడిని? ఊరుగా
ఎదురుకుండా అద్దం పెట్టి చూపిస్తున్నావు నాకు. కావాలంటే చూడు, నీకులాగా తెల్ల సొక్క, నీకులాగా తెల్ల పంటలం. మరి అది అర్థమైతే నువ్వు కనిపించట్లేదేంట్రా? నేను కనిపించను రా. యా ఎందుకని? ఎందుకంటే నేను దెయ్యాను కదా, అద్దంలో కనిపించను. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే